అంటే మిమ్మల్ని కలవగానే నాకెన్నో అపురూపమైన జ్ఞాపకాలు. అప్పుడు ఏవిఎం స్టూడియోలో, విజయ గార్డెన్స్ లో వేటూరి గారు ఎక్కడ ఉంటే అక్కడ. అదే మెడ్రాస్ లో మనం స్ట్రగుల్ పీరియడ్ అది, బిగినింగ్. సో బిగినింగ్ అనేది ఎవడో మర్చిపోరు కాబట్టి మనకి అవి బాగా గుర్తుంటాయి, ఏ పొజిషన్కి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా. అవును సార్, అవును. పైగా అది స్ట్రగుల్ లాగా అనిపించలేదండి ఏ రోజున. ఎందుకంటే మెడ్రాస్ లో లైఫ్ ఎప్పుడు స్ట్రగుల్ లా ఉండేది కాదు. ఎందుకంటే మినిమం 15 రూపాయలకు కూడా ఫుడ్ దొరికేది అక్కడ. అవునండి. మామూలు 4-5 కలిసి ఒక రూమ్ తీసుకున్నా చాలా ఆనందంగా ఉండేది. అందరూ ఏజ్ లో ఉండేవారు కాబట్టి ఒక ఫైర్ ఉంటది కదా, ఆ ఫైర్ లో అసలు స్ట్రగుల్ లో ఉండేది కదా అస్సలు. ఫైరు హుషారు ఎక్కడికి వెళ్ళినా మనకిష్టమైన జాబు. అవును. మనం కలలు కన్న ప్రపంచం. అవును. అప్పుడు కూడా ఎలాంటి స్టాల్వర్డ్స్ ఉన్నారు కదండి. అవును, స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఇప్పుడులాగా సోషల్ మీడియా అని లేకపోతే టీవీ డామినేటింగ్ అని ఇదంతా రాక జనానికి బోర్ కొట్టలేదు, అప్పుడు మనకి బోర్ కొట్టలేదు. షూటింగ్ అంటే స్పెషల్ గా ఉండేది, యాక్టర్స్ అంటే స్పెషల్ గా ఉండేవారు, ఆ స్టూడియోలోనే జరిగేది, అవుట్డోర్ ఉండేది కాదు. సో అందువల్ల ఆ స్పెషాలిటీ ఎప్పుడు మెడ్రాస్ లో ఉన్న లైఫ్ అనుభవించిన వాళ్ళందరికీ ఉంటది. 100% సార్. ఏవిఎం లోకి వెళ్ళామంటే ఒక 8-10 షూటింగ్లు జరుగుతుండే. ఇక్కడ స్లమ్స్ సెట్, గేట్ లోకి ఎంటర్ అవగానే రైట్ లోకి, లోపలికి వెళ్ళగానే ఓ బోల్డ్ ఫ్లోర్లు. ఒక రజనీకాంత్ ఏంటి, కమల్ హాసన్ ఏంటి, చిరంజీవి గారు ఏంటి, యువతలన్నీ రికార్డింగ్ థియేటర్స్, ఏవిఎంజీ, ఏవిఎంఆర్ఆర్, ఇవన్నీ. యువతలు బాలు గారు, చిత్ర గారు వాళ్ళందరూ పాటలు పాడుతుండేవారు, వాళ్ళందరూ అక్కడ ఉండేవారు. దేర్ వాజ్ నెవర్ ఆ ఫీలే లేదండి. మన తెలుగు వాళ్ళందరూ ఏవిఎంజీ థియేటర్ లోనే ఉండేవారు, అందరూ ఏవిఎంజీలో ఉండేవారు. రవి అని ఇంజనీర్, రవి తర్వాత తను ఇక్కడికి వచ్చాడు కదా నాయుడు గారి స్టూడియోకి. రవి రాలే, మధు వచ్చాడు, మధుసూదన్ రెడ్డి వచ్చాడు, శిష్యుడు వచ్చాడు. అవును, రవి ఉండేవాడు అక్కడ ఏవిఎంజీలో. అది ఆ వాతావరణం ఎంతో అద్భుతంగా, ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ అండి. అవును, ఆ ఫీల్ వస్తుంది మనకి. ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే నాకు మెడ్రాస్ లో ఉన్నట్టుంది. మీరు ఇన్ జనరల్ గా శరత్ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశారా? అవును, శరత్ గారి దగ్గర అంటే ఫస్ట్ నా గురువుని విజయనగరం గారు, లంకిబిందులు, ముఖ్యమంత్రి, ముక్కోపి. దాని తర్వాత ఎన్బి చక్రవర్తి గారు, కత్తుల కొండయ్య. ఆ తర్వాత శరత్ గారు, చాదస్తమ్మవుడు, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్. ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర కంటిన్యూ. ఆయనకి నేను ఇష్టం, ప్లస్ కొంచెం రిలేషన్ కూడా ఉంది. అదేలేండి. అంటే వీటన్నిటికన్నా మీరు అటెండ్ అయ్యే విధానం నాకు, నేను కళ్ళారా చూశాను కాబట్టి, అంతటినీ ఓన్ చేసుకుని డైరెక్టర్ శరత్ గారు సెట్కి వచ్చి షార్ట్ కట్ చెప్పే వరకే ఆయన నుంచి మీరు తక్కువ బాధ్యత అంతా మీరు పడేవారు. అది 100%. అది మన గొప్పతనం కంటే కూడా ఆయన మనకిచ్చిన లిబర్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో టుడే సీన్స్ ఫైల్ అని ఒకటి రెడీ చేయాలి. అంటే రేపు తీయబోయే అన్ని సీన్స్ ఫైల్లో పెట్టి డైరెక్టర్కి, కో డైరెక్టరు, రైటరు ఇవ్వాలన్నమాట. అవి ఆల్మోస్ట్ కరెక్షన్స్ నేనే చేసేసి, ట్రిమ్మింగ్లు అన్నీ నేనే చేసేసి, నాకు అనిపించిన అన్ని చేసేసి ఫెయిర్ చేయించి నేను ఇస్తే చూసి చదివి ఆయన తీసేసేవాడు. యాక్చువల్గా ఆ జాబ్ డైరెక్టర్స్ కూడా చేస్తారు. ఇది వేస్ట్, ఇంత లెంత్ వద్దు, ఈ 2 పేజీలు తీసేయండి. ఆయన నేచరు, ఆయన ఇది ఎడిటింగ్ స్టైలు, అంటే స్క్రిప్ట్లో ఏది అనవసరం ఏది అవసరం అనే సెలెక్ట్ చేసే స్టైలు, ఇదంతా నాకు తెలుసు కాబట్టి అదంతా జాబ్ అంతా చేసేసి స్క్రిప్ట్ ఆయనకి ఇస్తా ఉంటే ఆయన మనాడు ఈజీగా షూట్ చేస్తూ ఉంటాడు. స్క్రిప్ట్ లోనే ఎడిటింగ్ అయ్యేది కదండి. మాక్సిమం మీటింగ్ అక్కడే అయిపోయింది. తర్వాత మీరు డైరెక్టర్ అవడం అన్నది మీకు ఎక్కువ కష్టం అయిందండి. మీరు మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా చేశారు. అంటే విచిత్రం ఏంటంటే డైరెక్టర్ అయిపోవాలనే ఫైర్ అప్పుడు నాలో ఉండేది కాదు. ఎందుకంటే శరత్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ టు డైరెక్టర్ లా ట్రీట్ చేసేవాడు ఆయన. అవును. ఒక స్టేజ్ లో నాకు భయం వచ్చింది, ఈయన దగ్గర ఉంటే ఇలాగే ఉండిపోతామేమో, మనం అసలు డైరెక్టర్ అవ్వమేమో, ఎందుకంటే అంత బాగా చూసుకుంటున్నాడు. నేను ఎడిటింగ్ లో ఏదన్నా ఫిల్మ్లు వేసుకుని ఆ షార్ట్లు ఎత్తుక్కుంటూ ఎడిటింగ్ పనిలో ఉంటే ఎంతసేపు ఎడిటింగ్ ఇట్రా అని బయటికి తీసుకెళ్ళి నాన్ వెజ్ అమిర్జాకి వెళ్ళి భోజనం చేయటం, అక్కడి నుంచి ఏదో మిల్కీ వే అని ఉండేది, అక్కడ ఐస్ క్రీమ్ తినటం, ఇలాగా రాత్రి 2 వరకు కూడా తిప్పుకునేవాడు ఆయన.
మంచి ఏజ్ లో ఉన్నప్పుడు మనకి అదంతా బాగుండేది, ఏదో ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉండేది. ఒక స్టేజ్ లో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి పర్చూరు వెంకటేశ్వరరావు తోటి అన్నాను, ఈయన దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాం కానీ గోల్ అచీవ్ చేయలేమో అని డౌట్ వస్తుందండి అన్న. అంటే అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్ లో మాట్లాడతానని నాయుడు గారితో మాట్లాడి, మరి నాయుడు గారు రమ్మన్నారు, నువ్వు వచ్చేస్తావా అని అడిగారు. అంటే ఈయనతోటి వెళ్ళి చెప్తే ఈయన చాలా బాధపడ్డాడు. బాధపడి మళ్ళీ అర్థం చేసుకుని, సరే ఎప్పటికైనా అవ్వాల్సినాడు కదా వెళ్ళు అని అంటే, ఇప్పుడు నాయుడు గారి దగ్గరికి వచ్చి సురేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అయిన తర్వాత వరుసగా 3 ఫిల్మ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్స్, ట్రెండ్ సెట్టింగ్ మూవీస్. అవును, కలిసి ఉందనరా, ఫస్ట్ ప్రేమించుకుందాం, గణేష్, కలిసి ఉందాంరా. ఆ 3 ఫ్యామిలీ సినిమాలకి ఎవరన్నా సినిమా తీస్తున్నారంటే ఆ మాంటేజెస్ కి కలిసి ఉందాంరా చూస్తారు. గణేష్ ఏమో మన తిరుపతి స్వామి అని కొంచెం సోషల్ అవేర్నెస్ ఫిల్మ్. అవునండి. ప్రేమించుకుందాంరా ఫ్యాక్షన్ సినిమాలకి ట్రెండ్ సెట్టింగ్ ఫస్ట్ అదే. ఆ 3 నేను కో డైరెక్టర్. సురేష్ బాబు ఫస్ట్ ప్రేమించుకుందాంరాకే మన పని తీరు అది నచ్చి స్విట్జర్లాండ్ లో మాట ఇచ్చాడు. జనరల్ గా కొత్త డైరెక్టర్స్ కి తెలుగు వాళ్ళకి నాన్న ఛాన్స్ ఇస్తాడు, నేను ఎక్కువ తమిళ వాళ్ళకి ఇస్తాను, బట్ నేను ఫస్ట్ టైం నీకు ఇస్తాను, నువ్వు నా ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యేది కానీ అని చెప్పాడు ఆయన. సో అలా వచ్చిన సినిమా నువ్వు లేక నేను లేను. గొప్ప విషయం, ఎందుకంటే ఉదయ్ కుమార్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, ఉదయ్ శంకర్ ని, తిరుపతి స్వామిని తను ఇంట్రడ్యూస్. జయంత్ గారు కూడా తమిళియన్. జయంత్ తమిళియన్నా? ఓ ఐసీ. మిమ్మల్ని తను సెలెక్ట్ చేయడం అంటే మీలో మరి అంత స్పెషాలిటీ ఏం కనిపించిందో సురేష్ బాబుకి? డైరెక్ట్ చేయాలి అని అంటే మనలో స్పెషాలిటీ ఏముంది, క్రియేషన్ ఉండాలి, అవునండి, స్క్రిప్ట్ సెన్స్ ఉండాలి, ఇతను ఐడియాస్ బాగున్నాయి అని చెప్పి కొంచెం నచ్చాలి. ప్రేమించుకున్నారా టైటిల్ నేనే చెప్పాను అప్పుడు, ఓకే, కలిసి ఉన్నారా టైటిల్ కూడా నేనే చెప్పాను. బట్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఎవరు ఏం చెప్పారు అనేది ఏమి ఉండదు, తెలీదు. ఎందువల్లంటే అదొక పెద్ద సంస్థ, ఆ సంస్థలో పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ పనిచేస్తారు, కింద స్టాఫ్ చాలా మంది ఉంటారు, తర్వాత గోస్ట్ రైటర్స్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. ఇది నాది అని చెప్పుకునేలాగా ఏమి ఉండదు, ఓన్ చేసుకోలేరు ఏదైనా. అంటే ఆ సంస్థలో సిస్టమ్ అలాగా ఉంటుంది, ఆ వ్యవస్థ కదండి, పెద్ద సెటప్ అది. అందువల్ల నచ్చితే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు, అదే మన గుర్తించారు, మన ఐడియాస్ నచ్చినాయి అని అనుకోవాలి, సంతోషపడాలి. అదేలేండి. బట్ అదొక నాకు తెలిసి అదొక దాని ఏమంటారు, ఒక యూనివర్సిటీ లాంటిది. అవును, మనం లైఫ్ గురించి నేర్చుకోవచ్చు, మన కెరీర్ గురించి నేర్చుకోవచ్చు, ప్రొఫెషన్ గురించి నేర్చుకోవచ్చు. సో అక్కడ నాకు సురేష్ బాబు దగ్గర ఉన్న ఆ లైఫ్ అంతా నాకు బాగా తెలుసుకున్నాను నేను. అవునా? అదేలేండి, సురేష్ బాబు కేవలం సినిమావే కదా, మీరు అన్నట్టుగా వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ అబౌట్ లైఫ్. ఆయన విధానం, బయట ఆయన చాలా మంది తిట్టుకుంటారు, సురేష్ బాబు దుర్మార్గుడు అని, కర్కోటకుడు అని, ఇలాంటి మాటలు ఉన్నాయి కానీ, బట్ ది వే హీ డీల్స్ లైఫ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే అది ఆయనకి తెలుసు. కొంతమంది మీలా ఎవరన్నా బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్తే ఆయన చెప్పిన ఆన్సర్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బ్యానర్స్ ఎన్నో వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, బట్ సురేష్ ప్రొడక్షన్సే ఎందుకు ఉంది, ఎందుకు 100 సినిమాలు తీసింది, ఇంకా తీస్తూ ఉంది, ఇంకా సర్వైవ్ అవుతా ఉంది అని అంటే రీజను మనీ డిసిప్లిన్ ఉండాలి, వర్క్ అనేది చాలా డెడికేటెడ్గా ఉండాలి. మనం మాట్లాడుకునేటప్పుడు రూపాయి 10 రూపాయలకి మాట్లాడినా పర్ఫెక్ట్గా పేమెంట్ ఉండాలి. అవును, ఇలా సిస్టమ్స్ మనం ఫాలో అయితే మన దగ్గర పనిచేసే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. అవి ఫాలో అవ్వకుండా విచ్చలవిడితనంగా ఒక ఫ్యాషన్తో వచ్చినట్టు వచ్చి సినిమాలో ఉండే క్రీమ్ని నెగ్లెక్ట్ చేసి మనీ అలా ఖర్చు పెట్టేసి హ్యాబిట్స్కి వాటికి అలవాటు అయిపోతే జనం ఎప్పుడు ఉంటారు, వాళ్ళు వేరే బ్యానర్స్ వేరే ప్రొడ్యూసర్స్ని చూసుకుంటారు, కానీ మనం ప్రొడ్యూసర్స్గా ఉండవు అనేది తన ఆన్సర్. కరెక్ట్. సో అప్పుడు కన్విన్స్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ మనం సర్వైవ్ అయితేనే 10 మందికి సాయం చేయగలం. ఇప్పుడు వాళ్ళు అలా ఉండబట్టే కదా ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారు. ఎంతమంది అండి, చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఒక 10 సినిమాలు తీసి 5 సినిమాలు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బ్యానర్స్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు?
అవును సార్, అవును. ఎంతమంది వెళ్ళిపోయారు మనకి. సురేష్ ప్రొడక్షన్స్ లో నాయుడు గారు ఎంతమందికి అవకాశం ఇచ్చాడు, సురేష్ బాబు గారు ఎంతమందికి అవకాశం ఇచ్చారు. అవును. సో ఆ అవకాశం పొందిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారంటే వాళ్ళు అలా స్ట్రిక్ట్ గా ఉండటమే. అవునండి, అవును. ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, బయట సొసైటీలో కూడా మనం డబ్బులు ఇచ్చినంతసేపు పొగుడుతారు, ఏ రోజు అవ్వకపోతే ఆ రోజే మనం శత్రు కింద చూస్తారు. అవును. సో ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసేయాలి, నువ్వు ఇలా ఎక్కువ కష్టపడు, నేను ఇలా తక్కువ ఇస్తాను అని చెప్పేస్తే ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇష్టం లేని వాళ్ళు బయట ట్రై చేసుకుంటారు. అదే, నచ్చితే వస్తారు, లేకపోతే మానేస్తారు. అంతే కదా. అదే, అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని.